హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొన్న మనం చేసిన షార్ట్ వీడియోలో దొండకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా తయారు చేయాలని ఫుల్ ప్రాసెస్ ఈ లాంగ్ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కొన్ని దొండకాయలు తీసుకొని రౌండ్గా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి తీసుకొని అది బ్రౌనిష్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. అవి వేగినాక వాటిని పక్కకు తీసుకొని ఆ ప్యాన్లోనే కట్ చేసుకున్న దొండకాయల పీసెస్ని కూడా వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడు కొంచెం సేపు ప్యాన్ని క్లోజ్ చేసి కొన్ని టొమాటోస్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసిన ప్యాన్ని ఓపెన్ చేసి ఆ దొండకాయలను అలా వేయించుకోవాలి కాసేపు. ఈ దొండకాయ పచ్చడిని అన్నంలోకే కాదు దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకున్నట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఆ దొండకాయలు వేగినాక ఇందాక ఆల్రెడీ కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని కూడా ఆ ప్యాన్లోకి వేసుకొని దొండకాయలతో కలిసేలా కలుపుకోవాలి. ఆ టొమాటోస్ అంతా కలుపుకున్నాక ప్యాన్ని కొంచెం సేపు క్లోజ్ చేసుకొని ఆ కొంచెం సేపు ఆగినాక మళ్ళీ ఓపెన్ చేసుకొని కలుపుకోవాలి. అవి అంతా కలుపుకున్న తర్వాత అందులోనే పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసం. అవి రెండు వేసుకున్నాక మంచిగా కొంచెం సేపు కలుపుకోవాలి. ఇప్పుడు రోల్ తీసుకొని ఇందాక ఆల్రెడీ మనం వేయించుకున్న పచ్చిమిర్చి అలానే చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకుంటూ మధ్యలో చింతపండు కూడా వేసుకొని దంచుకోవాలి. అలా దంచుకున్నాక ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న దొండకాయ అండ్ టమాటాను కూడా అందులో వేసుకొని దంచుకోవాలి. అది బాగా పేస్ట్ అయ్యేలాగా దంచుకోవాలి. మనం మిక్సీలో కాకుండా ఇలా రోల్లో చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. ఇలా చేసుకొని తింటే డైజెషన్కి కూడా బాగా పనిచేస్తుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. బెండకాయ తింటే మ్యాక్స్ వచ్చిద్ది అని అంటారు, అలానే దొండకాయ తింటే ఏం వస్తుంది అని అంటారు. ఏమొస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మళ్ళీ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని దానితో పాటు తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత ఎండుమిర్చిలు కూడా వేసుకొని వేయించుకోవాలి. మీరు ఇలా ఎప్పుడన్నా ట్రై చేయకున్నట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఇది మొత్తం వేగినాక ఇందాక మనం ఆల్రెడీ దంచుకున్న దొండకాయ చట్నీలో మనం ఇప్పుడు వేయించుకున్న తాలింపు గింజలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ.